నమస్తే అండి, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో మనము చూస్తున్నారు కదా, వీటిని గ్రబ్స్ అంటారండి. వేరు పురుగులు అంటే వేర్లను తినేసేటటువంటి పురుగులండి. పాత వాళ్ళకి తెలుసుండొచ్చండి, కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే తెలియకపోవచ్చు. చూసారు కదా, ఇవి ఎంత పెద్ద సైజులో వైట్గా మన కంపోస్ట్లో ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటాయండి. ఎక్కువగా చాలా మంది భయపడుతూ ఉంటారు వీటిని చూసి. ఇవేంటో తెలియదు అసలు మనకు. మొక్కలకి మంచివా లేకపోతే హాని చేసేటవా అనేది చాలా మందికి తెలియదు. చూసారు కదా, చాలా మంది భయపడుతూ ఉంటారు వీటిని చూసి. ఎక్కువగా మనము పశువుల ఎరువు వాడుతున్నా, లేదంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మనము ఇంట్లో తయారు చేసుకుంటున్నా సరే, అందులోంచి అయితే ఇవి వస్తూ ఉంటాయండి. మనము వీటిని చూస్తాం కదా, చూసినప్పుడు తీసి పడేస్తూ ఉంటాం. తీసి పడేసినా కూడా అందులో ఇవి పెట్టిన గుడ్లు అనేవి ఉంటాయండి. అవి మళ్ళీ పిల్లలుగా మారి మన మొక్కలకైతే చాలా హాని చేస్తాయి. మనకు మొక్కలు అనేవి సడన్గా చనిపోతూ ఉంటాయి. దానికి చాలా చాలా రీజన్స్ అనేవి ఉంటాయండి. కొన్ని వాటర్ ఎక్కువ అవ్వడం వల్ల కావచ్చు, లేదా తక్కువ అవడం వల్ల కావచ్చు, సాయిల్లో ఉన్నటువంటి నెమటోడ్స్ ప్రాబ్లం వల్ల కావచ్చు. అలాగే ఈ వేరు తినే పురుగులండి, కంపోస్ట్ నుంచి ఏదైతే వస్తాయో ఈ పురుగులు అనేవి మన సాయిల్లో గుడ్లు అనేవి పెట్టి అక్కడ పిల్లలుగా మారి చెట్ల వేర్లండి, కింద వేర్లు మొత్తం కూడా తినేస్తూ ఉంటాయి. మొక్కలు అనేవి సడన్గా చనిపోతూ ఉంటాయి. ఇప్పుడు వీటిని మనము ఎలా కంట్రోల్ చేయాలి? ఇక్కడ చూసారా, ఇవన్నీ నేను వీటికి ఖచ్చితంగా కంట్రోల్ ఉందండి. మన దగ్గర సొల్యూషన్ అయితే 100% అనేది ఉంది. ఇప్పుడు మనము ఇంతకుముందు మీకు వీడియో చూసి చూపించాను కదా, నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేశానని. అందులోంచి తీసేసానండి ఇవి. అందులోంచి తీసినవన్నీ ఇందులో వేస్తున్నాము. ఇవి చనిపోతాయా లేదా అనేది అయితే వీటి మీద నేను కొంచెం ఒక ప్రయోగం అయితే చేశాను. చూద్దాము రిజల్ట్ ఎలా ఉంటుంది అనేసి. ఇప్పుడైతే చూసారు కదా, అసలు ఎన్ని ఉన్నాయో, ఎంత పెద్ద సైజులో. ఇవి మనకు తెలియకుండానే కొన్ని కొన్ని కనపడిన వరకు తీసాం కదా మనము. మనకు తెలియకుండానే చిన్న చిన్నవి కూడా ఉంటాయండి. అంటే అప్పుడే పుట్టిన పిల్లలు కావచ్చు, లేకపోతే ఎగ్స్ కావచ్చు. అవి మనము అన్నీ తీయలేము కదా అంత కంపోస్ట్లోంచి. ఇప్పుడైతే ఇక్కడ మనము ట్రైకోడర్మా విరిడి అండి, ఇది మనము చెప్పాను కదా, మనము హార్టికల్చర్ నుంచి నేను తీసుకున్నాను అనేసి. ఇంతకుముందు వీడియోలో మనం ఏం చేసాము, కంపోస్ట్లో మొత్తం కలిపి 15 రోజులు నేను అలా ఉంచుతాను అని చెప్పాను కదా. అందులో హానికారక సూక్ష్మజీవులు ఏవైనా ఉన్నాయా సరే నశించిపోతాయని. అది కరెక్టా కాదా మనకు తెలియాలి కదా. కాబట్టి వీటి మీద అయితే నేను కొంచెము చేశానండి. మనం ఏవైతే గ్రబ్స్ ఇవన్నీ బయటికి తీసేసామో, అంటే వేరు పురుగులు, వీటిలో కొంచెము ట్రైకోడర్మా అనేది వేశానండి నేను. చూసారు కదా, కొంచెం ఒక స్పూన్ అంతా వేశాను, ఒక హాఫ్ స్పూన్ అంతా వేశాను. వీటిని చూద్దాం. అంటే ఇవి గనక మనకు చనిపోతే మనకు 100% మన సాయిల్ అనేది ఫెర్టైల్గా ఉంటుంది. మన మొక్కలకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. చూసారు కదా ఇక్కడ ఎలా ఉన్నాయో, అసలు ఎన్ని ఉన్నాయో. అప్పటికే మనము అది వెయ్యడమే పౌడరు వైట్ కలర్ నుంచి చేంజ్ అయిపోయాయండి కలర్ అనేది. ఇక్కడైతే నేను ఒక మూత అనేది పెట్టి క్లోజ్ చేసి అలా వదిలేసాను. చూసారు కదా అసలు ఎలా ఉన్నాయి. అటువంటి చూస్తే చాలా మందికి భయం కూడా వేస్తుంటుంది. అంటే మొక్కల్లో చేతులు పెట్టాలన్నా, కంపోస్ట్లో చేతులు పెట్టాలన్నా కూడా భయం కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఇవి నెక్స్ట్ డే అండి, అంటే నేను మార్నింగ్ అయితే ఆ పౌడర్ వేసి ఇలా పెట్టాను. అదే రోజు తర్వాత రోజు ఈవినింగ్ అండి, నెక్స్ట్ డే ఈవినింగ్కి మనము చూద్దాం ఎలా ఉందో. లిడ్ ఓపెన్ చేసి, నేను మార్నింగ్ వేసాను కదా, తర్వాత రోజు ఈవినింగ్ అనేది ఓపెన్ చేస్తున్నానండి నేను. చూసారు కదా, మనం ఇప్పుడు చూద్దాము ఇవి చనిపోయాయా లేదా అనేది చూద్దాం. చూసారా అసలు ఎలాగా మాడిపోయి ఎలాగ అయిపోయాయి. అంటే ఆ ట్రైకోడర్మా అనేది మన మొక్కలకి, అంటే మన కంపోస్ట్కి ఎంత బాగా ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు మనకు అది మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను. దీనివల్ల అంటే ఈ ట్రైకోడర్మా వల్ల మన వానపాములకి ఎటువైనా అంటే హాని అయినా జరుగుతుందా అంటే అదేమీ లేదండి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇది జీవ శిలీంద్ర నాశిని. హానికారక సూక్ష్మజీవులను మాత్రమే నశింపచేస్తుంది. అలాగే మంచి పోషకాలు, మంచి క్రిములు ఏవైనా ఉన్నా సరే, కోటాను కోట్ల సూక్ష్మజీవులు అనేవి మన సాయిల్ నుంచి కంపోస్ట్లో ఉంటాయండి. అవి వృద్ధి చెందుతాయి. అలాగే హానికారక సూక్ష్మజీవులు మాత్రమే చనిపోతాయి. మనము ఎటువంటి భయము సందేహం లేకుండా ఖచ్చితంగా మనము ట్రైకోడర్మాని వాడుకోవచ్చండి. చూసారు కదా అసలు ఎంత ఒకే 1 డేలోనే అండి ఎలా చనిపోయాయో చూసారు కదా. అందుకని మీరు ఖచ్చితంగా ట్రైకోడర్మాని సాయిల్లో, మన సాయిల్ మిక్స్ ఉంటుంది కదా, దాన్ని ఒక 1 వీక్ ముందు ప్రిపేర్ చేసి ఉంచేసుకోండి. తర్వాతనే వాడుకోండి.
ఆల్రెడీ మేము మొక్కలు పెట్టేస్తున్నాము. ఎలాగా అంటే మీరు మనం 15 రోజులు కానీ వారం కానీ తయారు చేసి ఉంచుకుంటాం కదా, ఆ కంపోస్ట్ని మీరు ఇంతకు ముందే ఆల్రెడీ పెట్టున్నటువంటి మొక్కల్లో వేయండి తప్ప, అలాగే డైరెక్ట్గా పౌడర్ని వేసేయడం, వాటర్లో మిక్స్ చేసి వేయడం వల్ల ఎటువంటి ఉపయోగం అనేది ఉండదండి. చూసారు కదా ఎలాగ చనిపోయాయి. ఈ విధంగా ఖచ్చితంగా అండి. అంటే ఇప్పుడు మనకు తెలియదు కదా, ట్రైకోడర్మా వాడమని చెప్పారు. మన మొక్కలకి అది పనిచేస్తుందా లేదా అనేది మనకు తెలియదు. ఎవరో చెప్పారని మనము వాడేస్తూ ఉంటాం కదా. ఇలా ట్రైకోడర్మా మనకు పనిచేస్తుందా లేదా, ఎంతవరకు ఇది కరెక్ట్ అనేసి నేనైతే ఒకసారి ఇలాగా చేసి చూద్దాము అని నేను ఇలా చేశానండి. అంటే ఇప్పుడు మనకు 100% అనేది రిజల్ట్ ఉందని మనకు అర్థమైంది కదా. కాబట్టి మనము ఈజీగా అండి మనము ఈ ట్రైకోడర్మాని ఎటువంటి సందేహం లేకుండా మనము వాడుకోవచ్చు. మీకు దొరికితే ఫెర్టిలైజర్ షాప్స్లలో దొరుకుతుందండి. ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ వాడితే సరిపోతుందండి. మనము ఎక్కువ కూడా వాడాల్సిన అవసరం లేదు. ఇదండి ఈరోజు వీడియో. అంటే గ్రబ్స్ని, వేరు తినే పురుగుల్ని ఎలా నివారించవచ్చు ట్రైకోడర్మాతో, ఇది నివారించవచ్చు అని మనం చూసాం కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.